సో 19th మార్చ్ యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఈజ్ రిగార్డింగ్ ది గవర్నర్. సో గవర్నర్ గురించి క్వశ్చన్ ఎందుకు వచ్చింది? బికాస్ సో ద న్యూ గవర్నర్స్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి అంటే వీ హ్యావ్ ది ఆర్టికల్ 153. ఆర్టికల్ 153 ప్రకారం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ఆర్టికల్ 153లో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అండ్ రిమూవల్ ఈజ్ ఆల్సో విత్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంటే రిమూవ్ చేస్తాడు. సో రీసెంట్గా ఆర్ఎన్ రవి, హూ ఈజ్ ద తెలంగాణ గవర్నర్. సో హీ హాస్ బీన్ రీప్లేస్డ్ విత్ రాధాకృష్ణ, సిపి రాధాకృష్ణతో రీప్లేస్ చేస్తారు. సో హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ప్రీవియస్లీ జార్ఖండ్. నౌ the same person will become the LG of Puducherry. సో పుదుచేరికి ఉంటారనమాట. సో ఈ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒక గవర్నర్ 2 or more స్టేట్స్కి ఎలా ఉండొచ్చు అనే పవర్స్ అనేది వీ హ్యావ్ విత్ ది 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956. సో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ప్రకారం మనకు ఆ పవర్స్ వస్తాయన్నమాట. సో 2 or more స్టేట్స్కి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఇట్ ఈస్ ది 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నౌ వి లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో సీతామర్హి. సో లుక్ ఎట్ దిస్. సో దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ది జానకి కుండ్ అంటారు అనమాట. జానకి కుండ్ అంటే సీతామాత ఎక్కడ పుట్టింది సో అనేది చూస్తే బీహార్లో పుట్టింది. సో అక్కడ ఒక జానకి కుండ్ అనేది తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఏంటి, సో ఆ ప్లేస్లోనే దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఏ సిటీ, ఒక సిటీ లాగా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సీతామర్హి ప్లేస్లో. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఏ ఇండియన్ స్టేట్లో ఉందంటే ఇట్ ఈస్ బీహార్ ప్లేస్లో ఉందన్నమాట సీతామర్హి. సో నవ్ వి లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో ఎంపీస్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి వచ్చిందనమాట. సో బికాస్ recently there has been a crisis going on regarding the disqualification. So even Rahul Gandhi case lo alage jarigindi. Even now Tamil Nadu. So Tamil Nadu lo crisis em jarugundante, so there has been a governor in Tamil Nadu who is acting against the own interest. Council of Ministers chepte, so when Council of Ministers gives the advice regarding the minister's appointment, so he should obviously follow the Council of Ministers advice, but he is not following. So MLA Ponumadi, సో ఇంతకుముందు ఈయన మినిస్టర్గా ఉండేవారు. ఈయనకి డిస్క్వాలిఫికేషన్ రావడం వల్ల, ఏదో కేసులో అక్విట్ అవ్వడం వల్ల డిస్క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మళ్ళీ రీఇండక్ట్ చేసుకోమంటే ది తమిళనాడు గవర్నర్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. సో వాట్ ఆర్ ది ప్రొవిజన్స్ త్రూ విచ్ డిస్క్వాలిఫికేషన్ అనేది మనం ఎలా తీసుకురావచ్చు అంటే వీ హ్యావ్ ఆర్టికల్ 1 or 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 1 or 2లో దేర్ ఆర్ డిఫరెంట్ గ్రౌండ్స్ దట్ ఆర్ మెన్షన్. ఆర్టికల్ 1 or 2 సేమ్ ఆర్టికల్ 1 or 2తో పాటు ఆర్టికల్ 191 ఇదేమో పార్లమెంట్కి సంబంధించి, అదేమో స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి. దెర్ ఆర్ ఫ్యూ కండిషన్స్ దట్ ఆర్ మెన్షన్. కొన్ని కండిషన్స్ మెన్షన్ చేస్తారు. ఒకరు వచ్చింది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆయన హోల్డ్ చేసి ఉండకూడదు. దాంతోపాటు అన్సౌండ్ మైండ్ అండ్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, అంటే ఏదైనా బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని ఇన్సాల్వెంట్గా డిక్లేర్ అయితే we call undischarged insolvent. Then any other law made by the parliament. Any other law made by the parliament ప్రకారం ఆల్సో డిస్క్వాలిఫికేషన్ తీసుకురావచ్చు. ఈ కండిషన్స్ అనేది దీంట్లో మెన్షన్ చేశారు. దీని ప్రకారం మనకు పార్లమెంట్ ఏ లా తీసుకొచ్చింది? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 యాక్ట్ తీసుకొచ్చి దాంట్లో సెక్షన్ 8 ఉంటుంది అనమాట. సెక్షన్ 8 clause 3. సెక్షన్ 8 clause 3 ఏం చెప్తుంది? లైక్ ఒక కోర్టు కానీ ఏదన్నా కేసులో కానీ ఒక 2 years అక్విట్ అయితే నెక్స్ట్ 6 years మనం ఎలక్ట్ అవ్వడానికి లేదు, నెక్స్ట్ 6 years పోటీ చేయడానికి లేదని చెప్తుంది అనమాట. సో అది సెక్షన్ 8 clause 3లో ఉంది. సో దాన్ని యూజ్ చేసుకొని ఆ ఎమ్మెల్యే పొనుమడిని మనని అక్విట్ చేశారన్నమాట. బట్ సుప్రీంకోర్టు దాన్ని స్టే ఇచ్చింది. సో ఆయన మళ్ళీ రీఇండక్ట్ చేసుకోమంటే చేసుకోవట్లేదు అనమాట. సో అందుకే కేసు వచ్చింది. నౌ వి లుక్ ఎట్ ది ఆప్షన్స్.
So a member of parliament, if convicted of any offence and sentenced to imprisonment for 2 or more years, he shall be disqualified by being the member from the date of such conviction. ఆ రోజు నుండి డిస్క్వాలిఫై అవుతారు. దిస్ ఇస్ రైట్ స్టేట్మెంట్. ఆర్టికల్ 102 and ఆర్టికల్ 191 of the constitution prescribes conviction for certain offences as one of the grounds for disqualification of membership of parliament or state legislature respectively. So article 102 and article 192 లో conviction అనే టర్మ్ ఎక్కడైనా మెన్షన్ చేశారు? They didn't mention about conviction. సో దాని నుంచి తీసుకొచ్చిన ఒక లా ప్రకారం కన్విక్షన్ వచ్చింది. బట్ కన్విక్షన్ అనే టర్మ్ వల్ల డిస్క్వాలిఫై అవ్వాలని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఉంది, బట్ నాట్ ఆన్ ఆర్టికల్ 102 and 191. సో నౌ దట్స్ వై ద సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్ హియర్. సో ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఇస్ ఇన్కరెక్ట్. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో అనేది సఖీ అని ఒక యాప్ తీసుకొచ్చు. సఖీ, యు సీ దిస్ ఇస్ సఖీ యాప్. సో సఖీ అని ఒక యాప్ తీసుకొచ్చు. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తుంబాలో ఉందన్నమాట, తిరువనంతపురంలో ఉంటుంది. సో అది తీసుకొచ్చింది ఈ సఖీ అనే యాప్. ఇది దేనికి యూజ్ అవుతుంది? సో వై డు వి యూజ్ దిస్ సఖీ యాప్? సో మనం గగన్యాన్ మిషన్ అనేది ప్లాన్ చేస్తున్నాం అనమాట. గగన్యాన్, ఈ గగన్యాన్ మిషన్లో ఆల్రెడీ మనం 4 క్రూ మెంబర్స్ని ఫైనల్ చేసాం. సో వీళ్ళకి వాళ్ళ హెల్త్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, డైటరీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, అక్కడికి వెళ్తే టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ సఖీ యాప్లో మానిటర్ చేయొచ్చు. అందుకని సఖీ యాప్ తీసుకొచ్చారు గగన్యాన్ క్రూ మెంబర్స్ని మానిటర్ చేయడానికి. వాళ్ళు ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మానిటర్ చేయడానికి తీసుకొచ్చారు. సో దట్స్ వై ఇది వచ్చింది అనమాట. నౌ లుక్ అట్ ది ఆప్షన్. ఇట్ ఈస్ ఎ మల్టీపర్పస్ యాప్. దేనికోసం డెవలప్ చేశారు? టు హెల్ప్ ది ఆస్ట్రోనాట్స్ ఆన్ ది గగన్యాన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. దానికోసం తీసుకొచ్చారనమాట, అందుకు న్యూస్లోకి వచ్చింది. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. So consider the following statements. So ఇది రీసెంట్గా లైక్ yesterday there was a news article in Hindu regarding the sea surface temperature. Sea surface temperatures పెరుగుతున్నాయి అని, నాట్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. సి గ్లోబల్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్, గ్లోబల్ సీ సర్ఫేస్ రీసెంట్గా ఫెబ్ 2024లో 21.06 డిగ్రీ సెల్సియస్ అనే టెంపరేచర్ వచ్చిందంట సీ సర్ఫేస్. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇంతకుముందు వరకు 2023 వాజ్ ది వార్మెస్ట్ గ్లోబల్ సీ సర్ఫేస్ టెంపరేచర్. సో అది 20 డిగ్రీ సెల్సియస్ ఉన్నింది, ఇప్పుడు అది 21 డిగ్రీ సెల్సియస్కి వెళ్ళింది అనమాట. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ వీ లుక్ అట్ ది ఆప్షన్స్. ఇన్ ద లాస్ట్ 10 years ద ఓషన్స్ వార్మెస్ట్ డికేడ్ సిన్స్ 1800తో పోలిస్తే లాస్ట్ 10 years వార్మెస్ట్ డికేడ్స్. సో దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. ద ఇయర్ 2023 వాజ్ ది ఓషన్స్ వార్మెస్ట్ ఇయర్, రికార్డెడ్ ఇయర్. సో ఇంకా 2024 పూర్తిగా అవ్వలేదు కాబట్టి సో 2023 ఇంకా తీసుకుంటాం. This is a right statement. The top few meters of the ocean store as much as heat as the Earth's entire atmosphere. మనకు 100 meters of surface ocean ఉంటుంది. సో సర్ఫేస్ ఓషన్ అనేది 100 meters వరకు ఉంటుంది. ఈ 100 meters వరకే లైట్ రీచ్ అవుతుంది. బికాస్ దీన్నే ఫోటిక్ జోన్స్ అంటారు. దిస్ ఇస్ ఎ ఫోటిక్ జోన్. లైట్ రీచ్ అయ్యే జోన్ని ఫోటిక్ జోన్ అంటారు. ఈ ఫోటిక్ జోన్లోకి రీచ్ అవుతుంది అంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఇక్కడే ఉంటుంది. maximum amount of temperature ikkade undi. Ade statement, the top few meters of the ocean store as much as heat as Earth's entire atmosphere. So this is also a right statement. 90% of global warming is occurring in the oceans. So oceans loki vachesariki 90% global warming is also occurred due to the oceans. Oceans tone vastayi. So anduke all the 4 statements are correct here. Now we look at the next question. So ocean warming valla vache effects enti? ఓషన్ వార్మింగ్ వల్ల వచ్చే ఓషన్ వార్మింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే నాకు 21 ఉంది 25 అయితే అది ఓషన్ వార్మింగే కాదు. సో జస్ట్ ఏ 0.1% ఇంక్రీజ్ జరిగిన ఓషన్ వార్మింగ్ అయిందనే చెప్తాం అనమాట. సో ఓషన్ వార్మింగ్ మనకు సన్ నుంచి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ వస్తాయి, మళ్ళీ ఇవి కూడా కొన్ని ఎమిట్ చేస్తాయి లాంగ్ వేవ్ రేడియేషన్స్. సో ఇవి రెండు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాయి. బట్ బికాస్ ఆఫ్ దిస్ ఓషన్ వార్మింగ్ సో మనం ఇండస్ట్రీస్ నుంచి ఎఫ్లూయెంట్స్ రిలీజ్ చేస్తున్నాం, దానివల్ల ఓషన్ వార్మింగ్ జరుగుద్ది. లేకపోతే లైక్ ఎనీ అదర్ వెదర్ ఫినామినన్, హరికేన్స్ రావడం వల్ల ఓషన్ వార్మింగ్ జరుగుతుంది. ఇలా డిఫరెంట్ ఫినామినన్ వల్ల ఓషన్ వార్మింగ్ జరుగుతుంది. అవి జరిగినప్పుడు వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? సో నౌ లుక్, వన్ ఇస్ సీ లెవెల్ రైస్. సీ లెవెల్ రైస్ జరగాలి అంటే మనకు మెల్టింగ్ ఆఫ్ ది గ్లేషియర్స్ జరగాలి. మెల్టింగ్ జరిగితేనే సీ లెవెల్ రైస్ జరుగుతుంది. దెన్ కోరల్ బ్లీచింగ్. సో ఓషన్ వార్మింగ్ జరగడం వల్లే కోరల్ బ్లీచింగ్ జరుగుతుంది. మనకు ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ కోరల్ బ్లీచింగ్ వల్లే దెబ్బతింది. దెన్ మెల్టింగ్ ఆఫ్ ఎర్త్స్ మెజారిటీ ఐస్ షీట్స్. ఐస్ షీట్ మెల్ట్ అవడం వల్ల సీ లెవెల్ రైస్ ఆటోమేటిక్గా జరుగుతుంది. దెన్ ఇంటెన్సిఫైడ్ హరికేన్స్, సో సైక్లోన్స్ ఇవన్నీ పెరిగే ఛాన్స్ ఉంది. దెన్ డీఆక్సిజనేషన్. అసలు డీఆక్సిజనేషన్ అంటే ఏంటి? సో డీఆక్సిజనేషన్
సో మనకు అక్కడ ఉన్న మెరైన్ స్పీసీస్కి కొంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటేనే వాళ్ళు లైఫ్ లీడ్ చేయగలరు. బట్ ఆ ఆక్సిజన్ లేకపోతే డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ జీరో అయిపోతే డెడ్ జోన్స్ అంటాం వాటిని. సో ఇక్కడ వచ్చింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో 5% ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గిందంట ఓషన్స్లో. అండ్ 2100 లోపు 2 to 7% మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉంది డిజాల్వ్డ్ ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది ఓషన్ తగ్గుతుందన్నమాట. సో నా దీనివల్ల ఆబ్వియస్లీ డీఆక్సిజనేషన్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ all the 5 statements are correct here. Now we look at the next question. India's forest గురించి క్వశ్చన్ అడిగారు. బికాస్ ఫారెస్ట్ ఫైర్స్ ఇస్ అ మేజర్ ఫినామినన్ ఇన్ ఇండియా. ఫారెస్ట్ ఫైర్స్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి, అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. సో ఉత్తరాఖండ్ ఫారెస్ట్ ఫైర్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి, అందుకని న్యూస్లోకి వచ్చింది. సో మనకి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 రెగ్యులర్గా ఫారెస్ట్ ఫైర్ డేట్ అనేది రిపోర్ట్ చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే మోర్ దెన్ 36% ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ ఏరియా ఇస్ ప్రోన్ టు ఫారెస్ట్ ఫైర్స్ అని చెప్పింది అనమాట. సో ప్రోన్ టు ఫారెస్ట్ ఫైర్, అందుకని న్యూస్కి వచ్చింది. నౌ వి లుక్ అట్ ది ఆప్షన్స్. సో మోర్ దెన్ 70% ఆఫ్ కంట్రీస్ ఫారెస్ట్ ఫైర్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ టు ప్రోన్ టు ఫ్రీక్వెంట్ ఫారెస్ట్ ఫైర్స్. సో 36% మాత్రమే. సో దిస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. So in India, severe forest fires occur particularly in the dry deciduous forest, while evergreen forests are comparatively less prone. So dryness ఉన్నప్పుడే నాకు ఈజీగా ఫారెస్ట్ ఫైర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బికాస్ డ్రై లీవ్స్ వల్లే నాకు ఈజీగా మంట అనేది వస్తుంది అనమాట. సో అందుకని దిస్ అ రైట్ స్టేట్మెంట్. ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఫారెస్ట్ వాస్ ఫార్ములేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2018 విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ రివాంపింగ్ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్. ఇది జనరలైజ్ స్టేట్మెంట్స్ అనమాట. ఇటువంటి చాలా వరకు యూపీఎస్సీలో కరెక్ట్ అవుతాయి జనరలైజ్ స్టేట్మెంట్. సో హౌ మెనీ ఆఫ్ ది అబవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 statements are correct here. Now we look at the next question. Multiple independently targetable re-entry vehicles. So MIRV టెక్నాలజీ అంట. ఇప్పుడు నార్మల్ మిసైల్స్లో ఏంటి, ఓన్లీ వన్ న్యూక్లియర్ వార్ హెడ్ ఏదో ఒక వార్ హెడ్ ఉంటుంది. ఇటువంటి వాటిలో మల్టిపుల్ వార్ హెడ్స్ అనేది ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు అగ్ని 5 మిసైల్లో ఈ MIRV టెస్ట్ చేసాం అనమాట. అంటే ఒక్కసారి నేను ఈ మిసైల్ కానీ వదిలినప్పుడు మల్టిపుల్గా నాకు ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది టెక్నాలజీ యుఎస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది 1970s. ఫస్ట్ యుఎస్ స్టార్ట్ చేసింది అనమాట ఈ టెక్నాలజీ. దెన్ యుఎస్ఎస్ఆర్, దాని తర్వాత తీసుకొచ్చింది, దెన్ చైనా, దెన్ ఫ్రాన్స్, దెన్ యూకే. సో వీటి దగ్గర మనకి ఈ టెక్నాలజీ ఉంది. సో ఇండియా హ్యావ్ జాయిన్ దిస్ లిస్ట్ అగైన్. ఈ లిస్ట్లో మనం కూడా MIRV టెక్నాలజీ ఉందన్నమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది. నవ్ వీ లుక్ అట్ ది ఆప్షన్స్. సో ఒక MIRVతో 16 వార్ హెడ్స్ అనేది తీసుకెళ్ళచ్చు అనమాట. మోర్ దాన్ 16 ట్రై చేశారు ఇప్పటి వరకు. సో ఇన్ కాంట్రాస్ట్ టు ట్రెడిషనల్ మిసైల్స్ విచ్ క్యారీస్ 1 warhead, MIRVs can carry multiple warheads. This is a right statement. Warheads on MIRV can be released from a missile at different speeds in different directions. ఇది కూడా చేయొచ్చు అనమాట. దెన్ ద యునైటెడ్ స్టేట్స్ ఫర్ ద ఫస్ట్ కంట్రీ టు డెవలప్ MIRV టెక్నాలజీ 1970sలో తీసుకొచ్చి. రీసెంట్లీ మనం టెస్ట్ చేసాం అగ్ని 5 మిసైల్ పైన చేసాం, దానికే మిషన్ దివ్యాస్త్ర అని పేరు పెట్టాం అనమాట. దట్ ఈస్ మిషన్ దివ్యాస్త్ర. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ హియర్. నవ్ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్, డెంగ్యూ. సో ఈ డెంగ్యూ న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఇండియా ఈస్ డెవలపింగ్ ఇట్స్ ఇండిజినియస్ డెంగ్యూ వ్యాక్సిన్ తీసుకొస్తుంది అనమాట. సో ఇండియన్ ఇమ్యూనాలజీ లిమిటెడ్ ఇది డెంగ్యూ వ్యాక్సిన్ మేము mid-2025 లోపు తీసుకొస్తామని చెప్పారనమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది. సో ఇది ఏ బాడీ? సో లిమిటెడ్ అన్నాం కదా, ఇదేం ప్రైవేట్ సెక్టర్ బాడీ కాదు. సో ఇట్ ఈస్ ఏ సబ్సిడరీ ఆఫ్, సో ఇదే మేజర్ షాకర్ అనమాట, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. సో ఇట్ ఈస్ ఏ సబ్సిడరీ ఆఫ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సబ్సిడరీ అనమాట. సో ఇదే ఎక్కువ కన్ఫ్యూజ్ చేసే స్టేట్మెంట్స్, ఇవే యూపీఎస్సీ వాడేదన్నమాట. సో ఇప్పుడు డెంగ్యూ వ్యాక్సిన్. సో ఇప్పుడు డెంగ్యూ అనేది వైరస్ వల్ల వచ్చే డిసీజ్ అనమాట. సో మేజర్గా ఫీమేల్ ఏడిస్ ఈజిప్టిస్ మస్కిటోస్ వల్ల మనకి ఎక్కువగా వస్తాయి ఈ డెంగ్యూ అనేది. సో నవ్ ఆల్రెడీ ఎక్కడైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా? సో అని చూస్తే ఓన్లీ 1 కంట్రీ ఇన్ 2015, దట్ ఈస్ మెక్సికో. సో ఇన్ 2015
ఒక వ్యాక్సిన్ అనేది డెవలప్ చేసింది అనమాట. అదే లైసెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇంకే కంట్రీ దగ్గర వ్యాక్సిన్స్ లేదు డెంగ్యూ సంబంధించి. అందుకే ఇండియా జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. నౌ వి లుక్ ఎట్ ది క్వశ్చన్స్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ది బ్రేక్ bone fever as a viral infection that spreads from mosquitoes to people. This is a right statement. So it is transmitted to humans through bites of infected female mosquitoes, primarily the Aedes aegypti mosquito. This is also correct statement. Dengue is found in tropical and subtropical climates, mostly in the rural areas. ఇది మేజర్గా అర్బన్ ఏరియాస్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది, నాట్ రూరల్ ఏరియాస్. బికాస్ అర్బన్ ఏరియాస్లోనే దెర్ ఈస్ వాటర్ లాగింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మనమే వాటర్ లాగింగ్ చేస్తాం అనమాట, అందుకని ప్రాబ్లమ్ వస్తుంది. సో దిస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? సో ఓన్లీ one statement is not correct here. Now we look at the next question and the last question. So ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే గాజా. సో ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్లో మేజర్ రీజన్ ఇస్ గాజా. సో ఆ గాజా రీజన్లో ఫెమైన్ లైక్ సిచ్యువేషన్స్ వస్తున్నాయంట, అందుకని న్యూస్లోకి వచ్చింది. సో ఫెమైన్ లైక్ సిచ్యువేషన్స్ అంటే ఫుడ్ దొరకట్లేదు, వాటర్ దొరకట్లేదు, ఫెమైన్ లైక్ సిచ్యువేషన్. సో మనకు ఇండియాకి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ ఉంటుంది. వెన్ వీ వాంట్ టు డిఫైన్ ఎ ఫెమైన్ ఒక డెఫినేషన్ ఉంటుంది, ఇంటర్నేషనల్గా ఒక డెఫినేషన్ ఉంటుంది అనమాట ఫెమైన్ డిక్లేర్ చేయడానికి. అంటే దిస్ రీజన్ ఈస్ ఫెమైన్ స్పెసిఫిక్ అని. సో దానికే ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సిస్టమ్ ఫేస్ క్లాసిఫికేషన్ అని ఐపీసీ క్లాసిఫికేషన్ ఉంటుంది. సో అది క్లాసిఫై చేస్తుంది అనమాట ఫెమైన్ని. ఎలా డిఫైన్ చేస్తాం ఫెమైన్ అంటే 20% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ల్యాక్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, అలాగే 30% ఆఫ్ చిల్డ్రన్కి ఫుడ్ ఉండదు, అలాగే 2 చిల్డ్రన్ ఆర్ 4 అడల్ట్స్ డెత్స్ జరిగితే వీ కెన్ డిక్లేర్ ఇట్ యాజ్ ఎ ఫెమైన్ అంటాం అనమాట. సో ఈ డెఫినేషన్ అనేది అడిగే ఛాన్స్ ఉంటుంది. సో 10,000 పీపుల్లో 2 చిల్డ్రన్ కానీ 4 అడల్ట్స్ కానీ చనిపోతే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ఫెమైన్. సో నౌ వీ లుక్ ఎట్ ది ఆప్షన్స్. సో ద ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సిస్టమ్ ఫేస్ క్లాసిఫికేషన్ ప్రకారం ఫెమైన్ అఫెక్టెడ్ ఏరియాని ఎలా డిఫైన్ చేస్తామని అడిగారు, క్రైటీరియా అడిగారు. 20% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఫేసింగ్ అన్ ఎక్స్ట్రీమ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్, దెన్ 30% ఆఫ్ ద చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ ద అక్యూట్ మాల్ న్యూట్రిషన్, దెన్ డెత్స్ ఆఫ్ 2 people ఆర్ 4 children ఆఫ్ ఎవ్రీ 10,000 people. సో ఇటువంటివి కూడా. సో ఇట్ ఈస్ 4 children అండ్ 2 people. సో ఇటువంటి వచ్చినప్పుడు కూడా వీ కెన్ సే దట్ దిస్ కెన్ బి కాల్డ్ ది ఫెమైన్ అగైన్. సో ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. All the statements are correct here. So this is about the 10 MCQs for the day. See you again, guys.